నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం గిరిజనుల సంక్షేమ సంఘం ప్రథమ సభను బత్తిన లక్ష్మణ శేఖర్ చౌటూరి సీనయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన యనాదుల సంక్షేమ సంఘం నుండి బయటకు వచ్చి నూతనంగా గిరిజనుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసినట్లు గత యూనియన్ల ద్వారా లబ్ధి జరిగినటువంటి పరిస్థితుల్లో బయటకు రావడం జరిగిందని, గిరిజన యనాదుల అభివృద్ధి కొరకు కృషి చేస్తామని, గిరిజనుల యనాదుల సంక్షేమమే ధ్యేయంగా భవిష్యత్తులో పని చేయనున్నట్లు తెలియజేశారు. త్వరలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల సత్యవతి, ఏకొల్లు లక్ష్మి, నాగరాజు, సురేంద్ర, చిన్న శ్రీను, బ్రహ్మయ్య, మురళి, రవి, నాగమణి, శిరీష, బాలకృష్ణ, గిరిజనుల సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చౌటూరి సీనయ్య, నెల్లూరు జిల్లా. గత 4 సంవత్సరాల నుంచి ఏపీ అనాథ సంక్షేమ సంఘంలో పనిచేస్తూ ఉన్న క్రమంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవటం జరిగింది. ఆ ఒడిదొడుకులకి రాష్ట్ర కమిటీ సహకరించటం లేదు. అందువల్ల ఈరోజు మేము సొంతంగా మా సభ్యులను, నెల్లూరులో ఉన్న అన్ని నాయకులను పిలిపించి రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ పేరు గిరిజనుల యానాది సంక్షేమ సంఘంగా నామకరణం చేస్తూ ఉన్నాం. దీనికి అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ఈ సంఘాన్ని అనేక కార్యక్రమంలో ముందుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మిత్రులకి, కార్యకర్తలకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు బాపట్ల సత్యవతమ్మ, మాది అల్లూరు మండలం, బుడాస్పేట. గత 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం యానాదుల కోసం మేము. కానీ మా యానాదులు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ డెవలప్ అయింది ఏది లేదు మాకు. కాబట్టి మేము ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. మా కమిటీ అంతా ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మేము ఒక సంఘం పెట్టుకున్నాం. ఏపీ యానాది సంక్షేమ సంఘం యానాది కమిటీ సంఘం అని పెట్టుకున్నాము. ఆ సంఘంలో ఖచ్చితంగా ఇప్పుడు మేము కొంతమంది టీముని తీసుకోవడం జరుగుతుంది, కొత్త వాళ్ళని కూడాను. పాత వాళ్ళం ఎందాకని చేస్తాం, చేయలేము కాబట్టి ఇప్పుడు కొత్త టీం తీసుకుంటున్నాము. కొత్త టీంకి ఎట్లా పని నేర్పాలా, ఎట్లా చేయాలి అనేది కూడా మేము వాళ్ళకి నేర్పుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి గ్రామాల్లో కానీ, ఎక్కడైనా కానీ, జిల్లాలో కానీ మా యానాది కమిటీ ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. ఎక్కడైనా సరే మా వాళ్ళకి అన్యాయం జరిగినా కూడా ఇక ఊరుకునేది లేదు. కాబట్టి మేమందరం ఇప్పుడు ఇక్కడ ఈరోజు సమావేశం వేసుకోవటం జరిగింది. మండలం కమిటీలు కూడా వేసుకుంటాము, జిల్లా కమిటీ వేయటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని మా ఆలోచన గవర్నమెంట్తో కలిసి. కాబట్టి అది కూడా మేము తొందరలోనే గవర్నమెంట్ని కలిసి మాకు రావాల్సిన నిధులు కానీ ఏ కూడా మేము తెచ్చుకోవాలని మా కమిటీ వాళ్ళందరం కూడా గట్టిగా పోరాటం చేయటం జరుగుతుంది. ఇక్కడి నుంచి మాత్రం ఎలాంటి ఉడుదుడుకులు ఉన్నా మేము సహించేది లేదు, ఊరుకునేది లేదని చెప్పడం జరుగుతుంది. నా పేరు బత్తిన లక్ష్మణ శేఖరు. ఇప్పటి వరకు అనేక వామపక్ష పార్టీలలో, అలానే ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా చైర్మన్గా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా దాదాపు ఈ మధ్యకాలంలో ఈ కుల సంఘాల్లో 6 సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏ సమస్య వచ్చినా నెల్లూరు జిల్లా వాళ్ళే మేమే చిన్నదైనా పెద్దదైనా సాల్వ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పేరుకైతే నేషనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ ఉన్నాయే, కానీ మా పట్ల సవతి తల్లి ప్రేమ చూపించడం వల్ల ఈరోజు నెల్లూరు జిల్లా ఉన్నటువంటి జిల్లా కమిటీ యావత్ అంతా కూడా ఏపీ యానాదుల సంక్షేమ సంఘానికి మూకమ్మడిగా రాజీనామా చేశాం. తద్వారా తర్వాత అందరం కూడా సమిష్టిగా మాట్లాడుకొని ఈ జిల్లాలో యానాదులు ఫస్ట్ పాపులేషన్ అయినా దాదాపు 5% ఎరుకులాసు, ఒక 2% నక్కల, 1% లంబాడి, ఈ 3 తెగలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేమందరం మూకమ్మడిగా మాట్లాడుకొని మేము కొత్తగా గిరిజనుల సంక్షేమ సంఘం అనేటువంటి నినాదంతో మొట్టమొదటిగా ఈ నెల్లూరు జిల్లాను ప్రారంభించాం. ఇందులో ఈ కమిటీని కూడా ఈరోజు నూతన కమిటీని జిల్లా కమిటీ వేస్తున్నాం. ఆ తర్వాత మా శక్తి మేరకు చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, కడప ఈ 4 జిల్లాలతో నెల్లూరు జిల్లా కలుపుకొని త్వరలో
ఒక రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక ఉద్దేశం. తద్వారా అందరికీ, గిరిజనులందరికీ కూడా మా వంతు సహాయం చేయాలని, అలాగే ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా కూడా వాళ్ళ మెడలు వంచి మాకు రావాల్సినటువంటి నిధులు, మాకు జనాభా నిష్పత్తి ప్రకారం 6.2% నిధులు రావాల్సిన పట్టుకొని మా యానాదులకు, ఎరుకులకు, నక్కలకు, అలాగే లంబాడి తెగల వారికి అందరికీ కూడా సేవలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం.